భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరుకు ఎక్కడలేని కష్టం వచ్చింది. మునిపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎమర్జెన్సీ అమలవుతోంది. ఇప్పుడు ఆ మహానగరంలో తాగడానికి గుక్కడి నీళ్లు లేక జనం లబోదిబోమంటున్నారు. స్కూళ్లు కాలేజీలు మూసేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. స్నానాలు చేయడానికి, వంట చేసుకోవడానికి, ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేక నాప్కిన్స్ తోనే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. ఏ వాటర్ ఎమర్జెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించిన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రజా సమస్య కాస్త రాజకీయ రంగు పులుముకుంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఇప్పుడు బెంగళూరు పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. గత ఏడాది వర్షాకాలంలో వానలు సరిగ్గా పడకపోవడంతో కావేరీ నది ఎండిపోయింది. ఫలితంగా కావేరీ బేసిన్లో ఉన్న బెంగళూరు నగరం, దాని చుట్టుపక్కల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బావులు ఎండిపోయాయి. బోర్లలో చుక్క నీరు రావడం లేదు. బెంగళూరుకు చాలా దూరంలో ఉన్న వ్యవసాయ బావుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పిస్తున్నారు. అయితే 1.5 కోటి జనాభా కలిగిన బెంగళూరు సిటీకి ఈ నీరు ఏ మూలకు సరిపోవడం లేదు. ఫలితంగా బెంగళూరులో వాటర్ ఎమర్జెన్సీ అమలవుతోంది. ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని రేషన్ పద్ధతిలో కుటుంబానికి 1 బిందె చొప్పున పంచుకుంటున్నారు. అవి కుటుంబ సభ్యులకు తాగడానికి కూడా సరిపోవడం లేదు. స్నానాలు బంద్ చేశారు. ముఖం కడుక్కోవడం కూడా లేదు. ఇళ్లు కడుక్కోవడం, అంట్లు కడుక్కోవడం, బట్టలు ఉతకడం బంద్ చేశారు. అన్ని పనులను నాప్కిన్లతోనే కానిచ్చేయాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఉచిత సలహాలిస్తుంది. నీటి కొరత తీవ్రంగా ఉండడంతో చాలా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీలైనంత వరకు ఇంట్లో ఉండే పని చేస్తున్నారు. ఈ వాటర్ ఎమర్జెన్సీ రాజకీయ రంగు కూడా పులుముకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దుకుంటే విధానసభను ముట్టడిస్తామని బీజేపీ హెచ్చరించింది. వాటర్ క్రైసిస్ ఇన్ బెంగళూరు is becoming more serious by the hour. Unfortunately, the state government had all information available with them. Experts had warned the government. Geologists, meteorologists, officials in the government had all indicated to the government that the monsoons will be failed. There is a severe water crisis that Bengaluru is staring at. ప్రజలు కూడా తీవ్ర దుఃఖంలో కాలం వెళ్లదీస్తున్నారు. తమ గోస ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎండలు ముదిరిన తర్వాత పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇంకా ట్యాంకర్ల సంఖ్య పెంచి మంచినీటి కొరతను అధిగమించే చర్యలు తీసుకుంటుంది. 1,500, so we kind of lose out in that bidding process. So I'm currently paying between 1,000 and 1,200 per tanker, and it lasts me about 7-8 days. That's the. What are you expecting from BBMP officials? I don't know, maybe they could make it a fair play, because if middle class is suffering, then obviously think about the plight of poor people as well. So maybe they need to pool the resources together and make it a level playing field, like something like a online portal where we can book, and so that everybody can pay the same price. ఇప్పుడు బెంగళూరు ఎదుర్కొంటున్న కష్టమే రేపు హైదరాబాద్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో కూడా భూగర్భ జలాలు అడుగంటాయి. చాలా చోట్ల బోర్లలో నీళ్లు రావడం లేదు. చాలా కాలనీల్లో ఇప్పటికే ట్యాంకుల ద్వారా నీరు తెప్పిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.